ఈ భూమ్మీద కొన్ని ప్రదేశాలు మనం చూడగానే కాదు, మనసుతో అనుభవించాలి. చూస్తే నమ్మకం పుడుతుంది. కానీ నమ్మితే అద్భుతం జరుగుతుంది. అలాంటి అద్భుతాలకి నిలువెత్తు నిదర్శనం చిత్తూరు జిల్లా గుండెల్లో చిన్న గ్రామం కాణిపాకం. ఈ పేరు వినగానే చాలామందికి ఒకే మాట గుర్తొస్తుంది: అబద్ధం చెప్పకూడదు. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న దేవుడు కళ్లతో చూస్తాడు కాదు, మనసుతో తీర్పు చెప్తాడు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుడు ఒక విగ్రహం కాదు, ఒక జీవంతమైన రహస్యం. చాలా ఏళ్ల క్రితం ఈ కాణిపాకం గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. వాళ్లలో ఒకడికి చూపు లేదు, ఇంకొకడికి చేతులు లేవు, మూడవాడికి మాట రాదు. అయినా వాళ్ల జీవితం ఆగలేదు. భూమిని తవ్వుతూ బావి తవ్వాలని నిర్ణయించుకున్నారు. రోజులు గడిచాయి. భూమి లోతుగా తవ్వారు. కానీ నీరు రాలేదు. ఒకరోజు తవ్వుతుండగా ఒక గట్టి రాయి తగిలింది. ఆ రాయిని తొలగించడానికి ప్రయత్నించగానే అదే క్షణంలో బావి నుంచి రక్తం పొంగి వచ్చింది. అందరూ భయంతో పరుగులు తీశారు. కాని ఆ రక్తం క్షణాల్లోనే స్వచ్ఛమైన నీటిగా మారిపోయింది. ఆ నీరు పైకి వస్తూనే ఉంది. బావి నిండిపోయింది. కాని ఎప్పటికీ పొర్లలేదు. అదే సమయంలో అక్కడ ఉన్న ముగ్గురు అన్నదమ్ములలో అద్భుతం జరిగింది. చూపులేని వాడికి చూపు వచ్చింది. చేతులేని వాడికి చేతులు వచ్చాయి. మాట రానివాడు మాటలాడాడు. అప్పుడే అందరికీ అర్థమైంది: ఇది సాధారణ రాయి కాదు, ఇది స్వయంభూ గణపతి. ఇక్కడే కాణిపాకం ప్రత్యేకత మొదలవుతుంది. ఈ వినాయకుడు పూర్తిగా బయటకు రాలేదు, పూర్తిగా లోపల కూడా లేడు. ఎంతకాలం గడిచినా ఈ విగ్రహం రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. గర్భగుడిని విస్తరించారు. కానీ విగ్రహం పెరుగుతూనే ఉంది. ఇది శాస్త్రానికి కూడా సమాధానం లేని నిజం. కాణిపాకం అంటే కేవలం భక్తి కాదు, న్యాయం. పూర్వం ఈ దేవాలయంలో సత్య పరీక్ష చేసేవారు. ఇద్దరి మధ్య వివాదం ఉంటే వాళ్ళిద్దరినీ ఈ స్వయంభూ గణపతి ఎదుట నిలబెట్టి బావి నీటిని తాగించేవారు. నిజం చెప్పినవాడు బతికేవాడు, అబద్ధం చెప్పినవాడు శిక్ష అనుభవించేవాడు. అందుకే ఇప్పటికీ ఈ ప్రాంతంలో అబద్ధం చెప్పడానికి భయపడతారు. ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలు సాధారణంగా ఉండవు. వినాయకుడు నీటిలో నుంచే ఊరేగింపుకి వస్తాడు. నీరు తగ్గదు, నీరు మురికి పడదు. అది కూడా ఒక అద్భుతం. కాణిపాకం దేవుడు కోరినవన్నీ ఇవ్వడు, కాని మనకి అవసరమైనదే ఇస్తాడు. డబ్బు కాదు, ఆరోగ్యం కాదు, పదవి కాదు, ముందుగా మనసులో నిజాయితీ కోరుకుంటాడు. అందుకే కాణిపాకానికి వెళ్లే ముందు మనస్సుని శుద్ధి చేసుకోవాలి. ఇక్కడ ఒక మాట ప్రసిద్ధం: కాణిపాకం గణపతి దగ్గర నిజం దాచలేవు, అబద్ధం నిలవదు. ఇది కథ కాదు, ఇది నమ్మకం కాదు, ఇది అనుభవం. ఈ వీడియో చూస్తున్న నువ్వు ఎప్పుడైనా కాణిపాకానికి వెళ్ళి ఉంటే నీ మనసులో ఏదో మార్పు జరిగే ఉంటుంది. లేకపోతే ఒకసారి వెళ్ళి చూడు, అప్పుడు నీకే అర్థమవుతుంది. కాణిపాకం వినాయకుడు విగ్రహం కాదు, సాక్షాత్తు న్యాయం. అందరూ అడుగుతారు: కాణిపాకంలో అద్భుతం ఏంటి అని. కానీ నిజమైన అద్భుతం వినాయకుడు బయటకు రావడంలో కాదు, అక్కడికి వెళ్ళిన ప్రతి మనిషి లోపల ఏం జరుగుతుందో అదే నిజమైన మహిమ. కొంతమంది వస్తారు కోరికలతో, కొంతమంది వస్తారు భయంతో, కొంతమంది వస్తారు అబద్ధాలతో.
కాని ఆ బావి దగ్గర నిల్చోగానే ఏదో ఒకటి నిశ్శబ్దంగా అడుగుతుంది. నిజమేంటి? అక్కడ వినాయకుడు మాటలతో శిక్షించడు, కళ్లతో భయపెట్టడు. మన మనసుతోనే మనల్ని పరీక్షిస్తాడు. అందుకే కొంతమంది దర్శనం తర్వాత నవ్వుతారు, కొంతమంది మాత్రం మాటలేకుండా వెళ్ళిపోతారు. ఎందుకంటే వినాయకుడు వారి కోరిక వినలేదు కాదు, వారి నిజం వినేశాడు. ఆ బావిలో నీరు ఎప్పుడూ నిండే ఉంటుంది. అలాగే మన లోపల దాచుకున్న నిజాలు కూడా. కనిపాకం చెప్తుంది, దేవుడు బయట లేడు, దేవుడు నీలోనే ఉన్నాడు. అందుకే వినాయకుడు అక్కడ కూర్చోలేదు, అక్కడే నిలబడి ఉన్నాడు, మనల్ని చూస్తూ, మనల్ని మార్చుతూ. జై వినాయక్! జయ జయ వినాయక్!